కృష్ణానదికి సంబంధించిన సంపూర్ణమైన చర్చ మొన్న జరిగిన శాసనసభలో చర్చ పెట్టినాం, సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి.